అందరికీ నమస్తే. ఆదర్శింగ్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ఆదర్శ్. ఈ వీడియోలో మనం మిషన్ ద్వారా నాటు వేసుకోవడానికి నారుమడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయడం ద్వారా వీడియోని మనం ఎక్కువ మందికి చేరవేయగలం. పూర్తి సమాచారం తెలుసుకోవడానికి వీడియో మొత్తం చూడండి. దయచేసి మధ్యలో స్కిప్ అయితే చేయకండి. స్కిప్ చేయడం ద్వారా మీరు విలువైన సమాచారాన్ని కోల్పోతారు. మిషన్ నాటు కోసం మనం నారుని మ్యాట్ల పద్ధతిలో పెంచుతాం. మ్యాట్ల పద్ధతిలో నారు పెంచుకోవడానికి 20 మీటర్ల పొడవు గల మరియు 150 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న 50 నుండి 60 మైక్రాన్ల 600 గ్రాముల గల పాలిథిన్ షీట్ను వాడుకోవాలి. ఈ ఒక్క పాలిథిన్ షీట్ ద్వారా ఎకరానికి సరిపడా 80 మ్యాట్ల నారును పెంచుకోవడానికి సరిపోతుంది. నారు పోసుకునే మడిని 24 నుండి 48 గంటల ముందుగా దున్నుకోవాలి. దున్నుకున్నాక నేలను గట్టిపడేటట్టు చూసుకోవాలి. దున్నుకున్న పొలంలో పాలిథిన్ షీట్ని మడతలు లేకుండా సమానంగా పరవాలి. తర్వాత ట్రే సహాయంతో నారును పోసుకోవాలి. ట్రే సైజు 28 సెంటీమీటర్ల వెడల్పు, 58 సెంటీమీటర్ల పొడవు, 1.5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఈ 4 కాణాల చెక్క ఫ్రేమ్లను రెండింటిని పాలిథిన్ షీటు మీద ఎదురెదురుగా ఉంచాలి. నారుమడిలో ఉన్న మెత్తటి మన్నుని రాళ్ళు లేకుండా చూసుకొని ఫ్రేమ్లలో నింపాలి. ట్రేలలో పోసుకున్న మట్టి వండు 1 ఇంచు ఎత్తు కన్నా ఎక్కువ ఉండద్దు. పోసుకున్న వండుని సమానంగా ట్రేలలో నేర్పాలి. చేతులతో ఒత్తకూడదు. ఇంచు మందం కన్నా ఎక్కువ పోసుకుంటే నాటు వేసుకునేటప్పుడు మ్యాట్లు విరిగే అవకాశాలు ఉంటాయి. ఈ మిషన్ ద్వారా వేసుకోవడానికి 1 ఎకరానికి దొడ్డు గింజలైతే, దొడ్డు రకం విత్తనాలైతే ఎకరానికి 12 నుంచి 14 కిలోల విత్తనాలని, సన్న రకం వారైతే 8 నుంచి 10 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ఈ వడ్లని నానబెట్టి మండగట్టినాక సమానంగా మొలక వచ్చినాక మొలక ఇప్పి చెట్టు కింద ఒక 30 నుండి 40 నిమిషాల వరకు ఆరబెట్టాలి. తర్వాత మనం పాలిథిన్ షీట్ మీద పెట్టుకున్న ట్రేల మీద చల్లుకోవాలి. ఈ విత్తనాలని ట్రేల పైన సన్నవరి రకం అయితే ఒక్కో ట్రేలో 120 గ్రాములు పడేటట్టు చూసుకోవాలి. దొడ్డు రకం వారైతే ఒక్కో ట్రేలో 160 గ్రాముల విత్తనాలను చల్లుకోవాలి. ఈ చల్లుకున్న విత్తనాలు వర్షానికి దెబ్బతినకుండా అలాగే పక్షులు తినకుండా ఉండాలంటే ఈ ట్రేలపై వరిగడ్డిని లేదా గోనె సంచులని కప్పుకోవాలి. ఈ ట్రేలపై వేసుకున్న గడ్డిని కానీ గోనె సంచులు కానీ మొలక పెరిగినప్పుడు తీసేసుకోవాలి. అంటే నారు కొంచెం పెరిగినాక వరిగడ్డిని గోనె సంచుల్ని తీసేసుకోవాలి ట్రేలపై నుండి. పాలిథిన్ షీట్ మీద మనం ఈ వరి నారును పెంచుకుంటున్నాం కాబట్టి రోజు వీటికి నీరు పెట్టాలి. రోజు సమయానికి నీళ్లు పెట్టకపోతే సూర్య రశ్మికి, ఎండకి పాలిథిన్ షీటు వేడెక్కి నారు చచ్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం పాలిథిన్ షీట్ మీద మట్టి వండు వేసుకున్నప్పుడు మధ్యలో ఏర్పడిన గ్యాప్ని మనం నీళ్లు పెట్టేదానికి తీసేసేదానికి యూజ్ చేసుకోవాలి. ఈ పాలిథిన్ షీట్ల మీద వేసుకున్న నారు మ్యాట్లని మనం నాటు వేసుకునే 1 గంట ముందు చుట్టుకొని గడ్డపైన ఉంచుకున్నట్టయితే అందులో ఉన్న తేమ శాతం అనేది వెళ్ళిపోతుంది. దాని ద్వారా నారు అల్కగా మనం నాటు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ పద్ధతిలో మనం నారు పోసుకునేటప్పుడు నారుమడిలో గుంతలుగా ఉండకూడదు. నారుమడిలో ఎత్తు వంపులు ఉండడం వల్ల గుంతల్లో నీళ్ళు ఆగి నారు చనిపోతుంది. నారుమడి తయారు చేసుకున్నాకనే మొలక నానబెట్టుకోవాలి. ఎందుకంటే ముందుగానే నానబెట్టుకుంటే మొలక ఎక్కువ వస్తుంది కాబట్టి చల్లుకోవడానికి కష్టమవుతుంది. మరొకటి, మనం ట్రేలలో వండు నింపేటప్పుడు చేతులతో ఒత్తుకోవద్దు. ఎందుకంటే నారు మ్యాట్లని చుట్టుకునేటప్పుడు అవి విరిగిపోతాయి. మనం విత్తనాలు చల్లుకున్నాక ట్రేల మీద వరిగడ్డిని ఎక్కువగా వేసుకోవద్దు, పల్చగా వేసుకోవాలి. ఒత్తుగా వేసుకోవడం ద్వారా నారు వేడికి చనిపోతుంది. ఇది మిషన్ నాటు కోసం నారుమడి తయారు చేసుకునే విధానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.